నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మజ్లిస్కు అంటే ఓవైసీకి వ్యతిరేకంగా ప్రధాన అభ్యర్థిగా బీజేపీ తన అభ్యర్థిగా మాధవీలతను నిలబెట్టడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమయంలో ఓవైసీ తన స్థానాన్ని మరోసారి గెలుపొందడానికి పకడ్బందీ వ్యూహాలను అయితే రచించడానికి సిద్ధమయ్యారు. స్ట్రాటజీ 1996 మరోసారి తెరపైకి తెచ్చే అవకాశము లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఓవైసీ గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ తన తరపున అభ్యర్థిని ఒకప్పుడు హిందూ చరిష్మా ఉన్న నేతలు బలమైన పోటీ ఇచ్చారు, కానీ పోల్ మేనేజ్మెంట్లో మిస్ అయ్యారు. కాబట్టి ప్రస్తుతం హిందూ చరిష్మాతో పాటు పోల్ మేనేజ్మెంట్లో కూడా పకడ్బందీగా ఓవైసీకి పోటీ ఇచ్చే అభ్యర్థిని మాధవీలతను ఆ స్థానంలో ఎన్నికల బరిలో నింపడంతో ఓవైసీకి గట్టి పోటీ ఎదురవుతుంది. అంతేకాకుండా మరోవైపు కాంగ్రెస్ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టనుంది అంటే ఓవైసీకి వ్యతిరేకంగా గట్టి బలమైన అభ్యర్థిని నిలబెట్టనుందా, లేక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి తెర వెనుక ఓవైసీకి సహకరించే అవకాశం ఉందా అనే అంశంపైనే ఓవైసీ ఎటువంటి వ్యూహాలను రచిస్తాడు అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే ఓవైసీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థినే నిలబెట్టే అవకాశం ఎంతో ఉంది. మనందరికీ తెలుసు, ఓవైసీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ను కూడా అంతే స్థాయిలో విమర్శించిన వ్యక్తి ఓవైసీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ను ఓవైసీ ఎన్నటికీ సమర్థించలేదు. చాలా వరకు అంటే బీజేపీ ఎంత అయితే కాంగ్రెస్ను విమర్శిస్తుందో ఓవైసీ కూడా కాంగ్రెస్ పార్టీని అంతే విమర్శించిన నేత. దీంతోపాటు మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడైతే గెలుపొందుతుంది అనే నమ్మకం ఉన్న స్థానాల్లో ఓవైసీ పోటీ ఇచ్చి ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా చాలా వరకు కాంగ్రెస్ ఓటమికి కారణమైన నేత ఓవైసీ. బీహార్ వంటి రాష్ట్రంలోనే మజ్లిస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడే మజ్లిస్ పార్టీ పోటీ చేయడం, ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా ఓవైసీని ఓడించాలి అన్నది కేంద్ర అధిష్టానం అంచనా. అయితే ఇది ప్రస్తుతం ఇక రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక అన్నది రేవంత్ రెడ్డి చేతిలో లేదు. రేవంత్ రెడ్డి ఒకప్పటి రాజశేఖర్ రెడ్డిలా బలమైన నేత కాదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మనందరికీ తెలుసు, కాంగ్రెస్ అధిష్టానాన్ని పక్కన పెట్టి తను సొంత నిర్ణయాలు తీసుకోగలిగినంత స్థాయిలో రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి అంతటి స్థాయిలో లేరు. రాజశేఖర్ రెడ్డి మనందరికీ తెలుసు, కాంగ్రెస్ అధిష్టానానికి సమాంతరంగా మరో అధిష్టానాన్ని క్రియేట్ చేసుకున్న నేత. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పగానే ఈసారి నేను రాబోవడం లేదు, వాళ్ళనే మన ఏపీకి రమ్మని చెప్పండి అని గట్టి సమాధానం ఇచ్చిన నేత రాజశేఖర్ రెడ్డి. అంతటి బలమైన నేత కాబట్టి అభ్యర్థుల ఎంపిక కూడా రాజశేఖర్ రెడ్డి చేతిలోనే ఉండేది. చాలామందిని రాజశేఖర్ రెడ్డినే సొంతంగా అభ్యర్థులను ఎంపిక చేసిన చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అంతటి బలం లేదు. కాంగ్రెస్ బొటాబొటిగా 64 స్థానాలలోనే విజయం సాధించడం, దీంతోపాటు రేవంత్కు రాష్ట్ర కాంగ్రెస్పై అంతగా పట్టు లేకపోవడంతో నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధిష్టానమే అంటే కేంద్ర అధిష్టానమే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అంటే ప్రస్తుతం బీజేపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టడంతో ఓవైసీ ఓడిపోతాడు అనే సంకేతాలు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. దీన్ని కనుక కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా దృష్టి సారించినట్లయితే అంటే ఓవైసీని ఇదే అదను ఖచ్చితంగా ఓడించడానికి ఇదే సరైన సమయం అని కనుక భావించినట్లయితే ఓవైసీకి వ్యతిరేకంగా తన అభ్యర్థిగా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఓవైసీ ఓడిపోతే ఇక దేశ రాజకీయాల్లో ఓవైసీ ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గుతుంది. మజ్లిస్ పార్టీ ఇక పూర్తిగా డిస్టెబిలైజ్ అవుతుంది. ఇక పాత బస్తీలోని గెలవని పరిస్థితిలో ఉన్న మజ్లిస్ పార్టీ ఇక దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు అడ్డు రాదు. దీనివల్ల ఇక ఓవైసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం కూడా వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం అయితే ఎంతో ఉంది. ఇక కాంగ్రెస్ కనుక ఓవైసీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థినే కనుక నిలబెడితే ఓవైసీ కూడా ఆ స్థానాన్ని అంత తేలిగ్గా వదులుకునే పరిస్థితి అయితే ఎంత మాత్రమూ లేదు. ఏదైతే 1996లో
మజ్లిస్ పార్టీ ఎప్పుడూ లేనంతగా గట్టి పోటీనైతే ఎలా ఎదుర్కొందో సరిగ్గా అటువంటి వ్యూహాలనే ఇప్పుడు కూడా అమలు చేసే అవకాశం ఎంతో ఉంది. అయితే 1996లో ఏం జరిగింది, అప్పుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎటువంటి ప్రణాళికలు రచించారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ స్థానంలో 1984లో ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. కానీ 1996లో తొలిసారి ఎంఐఎం పార్టీ గట్టి పోటీనైతే ఎదుర్కొంది. ఒకనొక దశలో తాము ఓడిపోతాము అనే దశకు ఎంఐఎం చేరుకుంది. దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ రాను రాను బలహీన పడిపోతూ ఉండటమే ప్రధాన కారణం. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో మొదటిసారిగా నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతిపక్షం అంతటి స్థాయిలో లేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా అయినప్పుడు దేశంలో ప్రతిపక్షం పుంజుకుంటూ వస్తున్న సమయంలో ఇందిరాగాంధీ బలమైన నేతగా ఎదిగారు. అంటే కాంగ్రెస్ కాకుండా దేశంలో మరే ఇతర పార్టీ కూడా లేనట్టుగా ఆమె పరిపాలించగలిగారు. ఆ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కూడా అంతటి స్థాయిలోనే, అంటే మరి ఇందిరాగాంధీ స్థాయిలో కాకుండా కూడా అంతటి స్థాయిలో పరిపాలించిన నేత రాజీవ్ గాంధీ. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురి కావడం, కాంగ్రెస్లో బలమైన నేత లేకపోవడంతో పివి నరసింహారావు వంటి వారు ప్రధానిగా పనిచేశారు. పివి నరసింహారావు పాలనలో మంచిగా దృష్టి సారించినా కూడా కాంగ్రెస్ అనేది రోజు రోజుకు డీస్టెబిలైజ్ అవుతూనే వచ్చింది. పివి నరసింహారావు పదవి కాలం ఎప్పుడైతే ముగిసిందో అప్పుడే ఇక కాంగ్రెస్ పూర్తిగా, అంటే పూర్తి వీక్ స్థాయిలో ఉంది. ఇదే సరైన అదను అని అప్పటి బీజేపీ, అంటే వాజ్పేయి అద్వానీలు ఇదే సరైన సమయం తాము గెలవడానికి, ఒకవేళ దీన్ని కనుక మిస్ చేసుకుంటే మరెప్పుడు గెలవలేము అనే స్థితిలో ఖచ్చితంగా మనం పోరాడాలి అన్నట్టుగా వాజ్పేయి అద్వానీ ఆ ఎన్నికలను ప్రత్యేకంగా చూడసాగారు. దీనివల్ల 1996లో దేశవ్యాప్తంగా తాము ఏ స్థానాల్లో గెలుపొందగలమో అన్నది పకడ్బందీగా వ్యూహాలు రచించి ఆయా స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలి అనే ప్రణాళికలు అయితే రచించుకుంది. ఇటువంటి ప్రణాళికలు రచించుకున్న స్థానంలో హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఉంది. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1984 నుంచి గెలుచుకుంటూ రావడంతో అతనిపై ఎంతో కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. దీంతో పాటు బీజేపీ రోజు రోజుకు, అంటే ప్రధాన ప్రత్యర్థిగా హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీనే ఉంటూ వస్తున్నాయి. కాబట్టి బీజేపీ గెలుపొందుతుంది అనే అంచనాలు అయితే వెలువడ్డాయి. దీంతో ఆ సంవత్సరంలో చాలా, అంటే మజ్లిస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఇదే సమయంలో ఎంబీటీ, అంటే మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే పార్టీ కూడా పుట్టుకొచ్చింది. 1992లో అయోధ్యలో ఒక వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేసినప్పుడు మజ్లిస్ పార్టీ నుంచి ఎంబీటీ, అంటే మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే పార్టీ విడిపోయింది. ఆ పార్టీ విడిపోయి అమానతుల్లా ఖాన్ ఆ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 1996 ఎన్నికలే వచ్చాయి. ఆ ఎన్నికల్లో అమానతుల్లా ఖాన్ ఎంపీగా పోటీ చేశారు. సో మజ్లిస్లో చీలిక పార్టీ కావడంతో మజ్లిస్ ఓట్లు చాలా వరకు ఎంబీటీ చీల్చగలిగింది. ఈ ఎంబీటీ చీల్చిన ఓట్లు దాదాపు 70,000 వరకు ఉన్నాయి. సో ఇక ఎలాగో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అటు మజ్లిస్ ఉంటుంది, ఇక కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నా కూడా 1,00,000 ఓట్లు చీల్చినా కూడా మనకు అంత నష్టం లేదు, ఎలాగో మేము గెలవగలం. అంటే ఎంబీటీ చీల్చే ఓట్లు, కాంగ్రెస్ చీల్చే ఓట్లు దాదాపు సమానంగా ఉండటం వలన ప్రధాన పోటీ మజ్లిస్కు ఇటు బీజేపీకి ఏర్పడుతుంది. కాబట్టి తాము ఖచ్చితంగా గెలవగలము అని బీజేపీ భావించింది. ఆ సమయంలో బలమైన నేతగా ఉన్న వెంకయ్య నాయుడును ఆ స్థానంలో పోటీకి దింపింది. కానీ అదే సమయంలో ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అయితే ఈ మిస్టేక్ బీజేపీ చేయలేకపోయినా టీడీపీ పార్టీ వల్ల ఈ మిస్టేక్ జరిగింది. టీడీపీ పార్టీ మనందరికీ తెలుసు, 1995లో టీడీపీలో ఎన్టీఆర్ నుంచి టీడీపీ పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో లక్ష్మీ పార్వతి మరో పార్టీని ఏర్పాటు చేశారు. లక్ష్మీ పార్వతి టీడీపీ అనే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. సో ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ స్థానంలోనే పోటీ చేశాయి. ఒకవైపు టీడీపీ, మరోవైపు లక్ష్మీ పార్వతి టీడీపీ. అంటే ఇది మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలతో పాటు అదనంగా మరో పార్టీ కూడా వచ్చి చేరింది. దీనివల్ల ఓట్లు మొత్తం చీలికలు పేలికలైపోయాయి. ఒక్క హిందూ ఓట్లలోనే కాంగ్రెస్ 1,00,000 ఓట్లను చీల్చింది.
టీడీపీ లక్ష్మీపార్వతి అంటే లక్ష్మీపార్వతి టీడీపీ కూడా 40,000 ఓట్లకు పైగానే చీల్చింది. మొత్తానికి టీడీపీ ఇటు లక్ష్మీపార్వతి ఓట్లు కూడా రెండు కలిపితే 1,00,000 ఓట్లకు పైగా హిందూ ఓట్లలోనే చీలిక వచ్చింది. అటు ఎంబీటీ ఓట్లను చీల్చడం వల్ల మజ్లిస్కు భారీగా గండి పడుతుంది అంటే ఇటు హిందూ ఓట్లలో కూడా లక్ష్మీపార్వతి పార్టీ అదే స్థాయిలో ఓట్లను చీల్చడం వలన బీజేపీ ఓడిపోయింది. అదే సమయంలో బీజేపీ కూడా మజ్లిస్ పార్టీని ఈసారి ఎలాగైనా ఓడించాలి అనేది విధంగా చాలామంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. ముస్లిం నాయకులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టి దాదాపు 13 మందిని ఇండిపెండెంట్లుగా నిలబెట్టడంతో ముస్లిం ఓట్లలో ఒక్కొక్కరు తలా 1,000 ఓట్లను చీల్చడం మొదలుపెట్టారు. అదే సమయంలో హిందూ డమ్మీ అభ్యర్థులను మజ్లిస్ పార్టీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అధినేతగా ఉన్నారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కూడా హిందూ అభ్యర్థులను డమ్మీలుగా నిలబెట్టారు. సో మొత్తం ఓట్లన్నీ చీలికలు పేలికలు అయిపోయాయి. 1996లోనే హైదరాబాద్ స్థానం నుంచి మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఒకేసారి పోటీ చేశారు. ముస్లిం ఇండిపెండెంట్లు, హిందూ ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, టీడీపీ, లక్ష్మీపార్వతి టీడీపీ, అటు మజ్లిస్, ఇన్ని పార్టీల మధ్య ఓట్లన్నీ చీలికలు పేలికలు అయిపోయాయి. ఆ సమయంలో కనుక లక్ష్మీపార్వతి టీడీపీ కనుక పోటీ చేయకుండా టీడీపీ ఒక్కటే పోటీ చేసినా టీడీపీకి ఒక 50-60 వేల ఓట్ల వరకు వెళ్ళిపోయేవి. ఇటు కాంగ్రెస్కు ఎలాగో 1,00,000 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన పోటీ అటు మజ్లిస్కు ఇటు బీజేపీకే ఉంటే ఆ సమయంలో ఖచ్చితంగా వెంకయ్యనాయుడు బీజేపీ తరఫున గెలుపొందేవారు. అదే సమయంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ వశం అయ్యేది. సో అప్పుడు అది కనుక జరిగి ఉంటే ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఉనికే ఉండేది కాదు. కానీ ఆ సమయంలో కొన్ని తప్పిదాల వల్ల బీజేపీ ఓటమి పాలైంది. సరిగా అదే స్ట్రాటజీని ఇప్పుడు ఓవైసీ కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఓవైసీ మనందరికీ తెలుసు, ఓవైసీ తన ఓటమిని ఏ మాత్రము అంగీకరించరు. ఒకవేళ ఓవైసీ కనుక తన ఓటమిని అంగీకరించినట్లయితే మజ్లిస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ఓవైసీకి 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానం ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతోనే ఓవైసీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తున్నారు. కానీ ఒకవేళ ఆ స్థానం నుంచి ఓడిపోతే దేశ రాజకీయాల్లో కూడా ఓవైసీకి ఉన్న ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల ఓవైసీ ఆ స్థానాన్ని అంత ఈజీగా వదిలే వ్యక్తి అయితే కాదు. అయితే 1996లో ఏ విధంగా అయితే హిందూ డమ్మీ అభ్యర్థులను ఓవైసీ నిలపగలిగారో అదే స్థాయిలో ఈసారి కూడా హిందూ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం కూడా ఉంది. ఈ అభ్యర్థుల సంఖ్య ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించే అంశంపై ఈ అభ్యర్థులు ఎంత సంఖ్యలో ఉంటారు అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఈ బీజేపీ ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓవైసీని అంత తక్కువ అంచనా వేయకూడదు బీజేపీ. సో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎవరు గెలుపొందుతారు? ఓవైసీ 1996 వ్యూహాలను మరోసారి ఇంప్లిమెంట్ చేసి గెలుపొందుతారా, లేదా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టి మోదీ, అమిత్ షాలు హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై ఖచ్చితంగా గురిపెట్టి ఆ స్థానాన్ని గెలుపొందుతారా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.